వంశ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఓ పిల్ల, నీకెన్ని మాటలు చెప్పమంటావు? ఇంకా ఫోన్ వార్తలకు వచ్చినప్పుడు బంద్ పెట్టాను. ఒక్క నిమిషం బుజ్జి, ఒక్క నిమిషం. హలో, ఏంటి బస్లనా? ఓ పిల్ల, ఏంటి పురుడా? ఓ పిల్ల, క్షేమమేనా? ఇంకా ముచ్చటేనా మాకు చెప్పరా జరా. ఆగు బుజ్జి, ఇది మంచి ముచ్చట, ఆగు. మంచి ముచ్చట చెప్పినావు, నీ కడుపు చల్లగుండా. సరే సరే, మంచి ముచ్చట. ఏమో అంటున్నావు బుజ్జి? ఏమనడేంది నీకు తెలియదా? డిసెంట్ ముచ్చట్లు ఎప్పటికప్పుడు నాకు పానం ఆగదని. ఇంకా ఫోన్ మాట్లాడేటప్పుడు ఇంకా స్పీకర్ అన్న పెడితే నేను కూడా వింటా కదేందో ముచ్చట. నాకు చెప్పు జల్ది. నీతో పాటు మనలకు కూడా చెప్తా, ఇనుర్రి. మన తెలంగాణ జిల్లాల గద్వాల్ నుండి వనపర్తి పోయే బస్సుల సంధ్య అనే గర్భిణి ఎక్కింది. ఎందుకంటే రాకెట్ల పున్నమిగా పొద్దుగాలనే ఆ లన్నకు తమ్ములకు రాఖీలు కడదామని వెళ్ళింది. అయితే ఆ బస్సులో ఏం జరిగిందంటే పొంగని ఆ సంధ్య అనేట ఆమెకి పురిటి నొప్పులు వచ్చినాయి. ఇక ఏం జరిగిందాడా, ఆ మహిళ కండక్టర్ ఉంటదిగా, ఆమె జల్లి బస్సును ఆపింది. బస్సును ఆపినాక ఇంకా చిత్రమైన ముచ్చటిని లేదంటే అందులో నర్సు ఉండడు. ఒక మంచి పని చేద్దామని అంటే ఖచ్చితంగా ప్రకృతి సహకరించదా అంటే నేను ఈ ముచ్చట్లనే తెలుసుకున్నలా. ఎందుకంటే అలా నర్సు ఉండడు ఎంత చిత్రం కదా. ఇక ఈ మహిళ కండక్టరు ఇంకా నర్సు ఇద్దరు కలిసి పురుడు పోసిర్రు. పండగ రోజు పండంట ఆడబిడ్డ పుట్టింది. ఇంకా పుట్టినాక 108కి ఫోన్ చేసి ఆసుపత్రికి పంపించారు. ఆ ఆసుపత్రిలో చెప్పిర్రు ఇద్దరు క్షేమం అని. ఇప్పుడైతే తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు. ఇప్పుడు ఆ మహిళా కండక్టర్ని అలా యజమాన్యం మస్తు మెచ్చుకుందట. ఎందుకంటే అంత మంచి పని చేసింది ఆమె. ఇంకా నర్సు చుట్టాలు, ఆ బస్సులు ఉన్నోళ్ళు, ఆ మహిళ వాళ్ళ చుట్టాలు అందరు మెచ్చుకున్నాడే. ఎందుకంటే ఆపదలు ఉన్నోళ్ళని ఆదుకోవడం, ఇంకా ప్రాణాలు కాపాడడం ఎంత మంచి ముచ్చటుల్లా. మీకేం చెప్పాలనుకుంటున్నా అంటే, ఒక మనిషి ఆపదలు ఉన్నారు అంటే మనం ఖచ్చితంగా ఆదుకోవాలనుల్లా. ఎందుకంటే పోయేదేముంది, వచ్చేది పుణ్యమే కదా. ఇట్లనే అందరికి ఆపదలు ఉన్నప్పుడు సహాయాలు చేస్తూ ఉండుర్రి, మనకు కూడా మంచి పేరు వస్తుంది. మళ్ళొక ముచ్చటతో మీ ముందుకు వస్తా. అంతవరకు చూస్తూనే ఉండుర్రి వంశ టీవీ ఛానల్. ఇప్పుడు మనసు తృప్తయిందా బుజ్జి? ఓ పిల్ల, తుడతావుడు కాదు, నువ్వు డిసెంట్ ముచ్చట్లు అని ఉంటే ముందు ఎడక పెట్టుకొని రా. ఈ నడుము ఇట్లా ఫోన్లు వచ్చుడు, సప్పులు వచ్చుడు అవన్నీ నడవ. ఇక్కడ చూసేటోళ్ళకి కూడా మంచిగా ఉండదు. ఇక్కడ నుండి ఇట్లా ఏం జరగవు, సరేనా? సరే కాదు, ముందుగా నన్ను వాళ్ళకు దోస్తాను ఏవా? అయ్యో బుజ్జి, మర్చిపోయినా, అయ్యయ్యో. ఇగో వీడు నా బుజ్జి. ఈకాడ నుండి నాతో పాటు నా బుజ్జిగాడు కూడా వార్తలు చెప్తాడు మీకు. బుజ్జి, పరిచయం చేసుకో. నమస్తే దోస్తులు, నేను బుజ్జిని. రోజు మీ ముందుకొస్తా, వార్తలు చెప్తా. యో, నేను గిట్ట నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోరి. ఉంటాం అలా. బాయ్ బాయ్.